ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తున్నామన్న అంచనాలో మునిగి తేలుతున్నారు. జనసేన అధికారంలోకి వస్తామన్న ధీమా లేకపోయినా తమ మద్దతుతో టీడీపీ లేదా వైకాపా అధికారంలోకి వస్తాయే తప్ప ఆ రెండు పార్టీలకి సొంతంగా అధికారం దక్కించుకునే సీట్లు రావని ఆ పార్టీ నమ్ముతోంది. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. ఇటు జనసేన సైతం ఏపీలో టీడీపీ గెలుస్తుందా ఓడిపోతుందా అనే విషయం మీద డిస్కషన్ పెడుతోంది. అయితే టీడీపీ మద్దతు ఇవ్వడమో లేదా తమ మద్దతు అధికారంలో చేపట్టమో చేయాల్సి ఉంటుందని జనసేన ధీమాగా ఉంది. రేపు ఎన్నికల్లో తాము గెలిచే సీట్లే కీలకం కానున్నాయని జనసేన పార్టీ ఫీల్ అవుతోంది. ఎలాగో ఏపీలో అధికారంలో వస్తామన్న నమ్మకం లేకపోవడం ఏమో కానీ సాధారణ ఎన్నికల ఫలిత తర్వాత యూపీఏ కన్వీనర్గా చంద్రబాబు అవుతారని, ఆయన అవసరమైతే ప్రధాని కూడా అవుతారని టీడీపీ నాయకులు హడావుడి స్టార్ట్ చేశారు. కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి లెక్క ఒకటి ఆసక్తికరంగా ఉంది. ఎన్డీఏ రేపు 200 నుంచి 210 సీట్లకు పరిమితం అయితే మిగిలిన 340 సీట్లు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు సమన్వయం చేస్తే సమర్థత ఒక్క చంద్రబాబు మాత్రమే ఉందని టీడీపీ బలంగా నమ్ముతోంది. ఒక్క వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే టీఆర్ఎస్లు సహా దేశంలో ఉన్న మిగిలిన పార్టీలన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చంద్రబాబు చేయగలరని, అది అప్పుడే ప్రారంభించేశారని ఢిల్లీలో టీడీపీ టీం చెప్తున్నటువంటి మాట. టీడీపీ వాళ్ళు చెప్పేది ఆసక్తికరంగానే కనిపిస్తోంది. కానీ రేపటి ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లకు పరిమితం అవుతుందా లేదా అనేది ఆసక్తికర అంశం. అయితే పరిమితం అయితే గనక అప్పుడు మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేందుకు ఇష్టంగా లేరు అనేది వీళ్ళు చెప్పే మాట. మాయావతి, మమతా బెనర్జీ లాంటి నేతలు రాహుల్కి ఎలాగో మద్దతు ఇవ్వరని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ప్రాంతీయ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా 100 నుంచి 120 సీట్లు వరకు వస్తే రాహుల్ ఆ ప్రాంతీయ పార్టీల నేతల్ని ప్రధానమంత్రిగా చేసేందుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదని అంటున్నారు. ఈ టైంలో మార్గం మధ్యంగా అటు రాహుల్కి, ఇటు ప్రాంతీయ పార్టీల నేతలకి అందరికీ సమ్మతమైనటువంటి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ప్రధాని చేసేటువంటి అవకాశం ఉందని ఒక కాన్ఫిడెంట్ మెసేజ్ వినిపిస్తోంది.